మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ 2024లో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చింది. ఒకప్పుడు కంటెంట్ డ్రివెన్ సినిమా అంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వైపే తిరిగి చూసేవాళ్ళు. అలాంటిది బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టార్మ్ పెద్ద బ్రో అవుతుంది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు షట్ డౌన్ అనౌన్స్ చేశారు. జూన్ 1 నుంచి అన్ని ఫిల్మ్ షూటింగ్స్, ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఆపేశారు. వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, వాళ్ళ సిచ్యువేషన్ లో ఎందుకున్నారు తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో గైస్, వెల్కమ్ టు సినిమా సమోసా. ఈ వీడియోలో మనం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరిగింది, వాళ్ళ షట్ డౌన్ కి ఎందుకు దగ్గరగా వెళ్ళారు, దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. 200 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి ఈ ఇయర్ లో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. దాంట్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా? కేవలం 24 మాత్రమే. అంటే ఆల్మోస్ట్ 10% సక్సెస్ రేట్. ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, 10% సక్సెస్ రేట్ ఉంటే వాళ్ళు సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్నేళ్ళు సక్సెస్ అయిందంటే, ఇన్నేళ్ళు నిలబడిందంటే గొప్ప విషయం. అండ్ ఇది ఒక బ్యాడ్ ఫేజే కాదు, ఇది ఒక ఇండస్ట్రీ క్రైసిస్ ని డిఫైన్ చేస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ జరిగిన సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని చూసుకుంటే. సో ఎందుకు ఈ డౌన్ ఫాల్? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ థింగ్, ప్రొడ్యూసర్స్ చెప్పిన విషయం ఏంటంటే, మా ప్రొడక్షన్ కాస్ట్ అన్ని చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? కోవిడ్ తర్వాత జరిగిన ఇన్ఫ్లేషన్ కావచ్చు, దాని వల్ల తర్వాత వచ్చిన రెమ్యూనరేషన్స్ పెరగడం కావచ్చు, దాని తర్వాత వచ్చిన హై టాక్సేషన్ కావచ్చు. మీకు తెలుసో లేదో, ఇవాళ మనకి ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి దానికి వచ్చిన ప్రాఫిట్ లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. మనకి మిగతా గూడ్స్ లాగా ఓన్లీ జిఎస్టీ కాదు, సినిమాకి మాత్రం ఎంటర్టైన్మెంట్ ప్లస్ జిఎస్టీ, ఇంత ట్యాక్స్లు ఉన్నాయి. ఇన్ని ట్యాక్స్లు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ చేతికి వాళ్ళకి ఏం మిగలట్లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 30%, అంటే క్లోజ్ టు 1/3 ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ ద మూవీ వెళ్ళిపోతుంది ట్యాక్సెస్ లోనే. అదొక్కటే కాదు, మనకి ఓటీటీ ఫిల్మ్స్ కోవిడ్ టైంలో మనకి ఓటీటీ చాలా పెరిగిపోవడం చూసాం మనం. అది ఏ రేంజ్ లో పెరిగిపోయిందంటే, ఓటీటీఏ ఫిల్మ్స్ డిక్టేట్ చేసే రేంజ్ కి వెళ్ళిపోయింది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నాగవంశి ఒకసారి ఒక విషయం చెప్పాడు. ఏదైనా మిడ్ రేంజ్ ఫిల్మ్స్ రిలీజ్ చేయాలి అంటే మేము ఫస్ట్ ఓటీటీ వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళకి స్లాట్ ఉందో లేదో చూసుకొని, దాన్ని బట్టి మా థియేట్రికల్ రిలీజ్ ని అరేంజ్ చేసుకుంటాము అని చెప్పి. ఆ రేంజ్ లో ఓటీటీ డామినేషన్ వెళ్ళిపోయింది. అండ్ దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మూవీలో ఉన్న 50-60% ఆఫ్ ద బడ్జెట్ ఇస్తున్నారు ప్రొడ్యూసర్స్ కి. సో ప్రొడ్యూసర్స్ బేసిక్ గా ఆన్ టేబుల్ ప్రాఫిట్ అయిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ చూసింగ్ ద సేఫ్ ఆప్షన్. ఇప్పుడే అది వాళ్ళు రివర్స్ లో కొడుతుంది. ఆఫ్టర్ కోవిడ్ మన ఈ ఓటీటీస్ అన్ని వెళ్ళిపోయినాయి. ఓటీటీస్ అన్ని వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నారు. ఇంత హై కాస్ట్లు పెట్టి మూవీస్ కొనడం అవసరమా, మన స్ట్రాటజీ ఏంటి, మొత్తాన్ని వాళ్ళు రీవిజిట్ చేశారు. రీవిజిట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రతి సినిమాని ఇప్పుడు కొనట్లేదు. వాళ్ళు చాలా క్రైటీరియాస్ పెడుతున్నారు, చాలా కన్స్టెంట్స్ పెడుతున్నారు. దీని వల్ల ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇదివరకు మీడియం ఫిల్మ్ తీసేసి సక్సెస్ అయిపోదాం అని అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే, వాళ్ళకి అనుకున్న బడ్జెట్ 50-60% ఓటీటీ నుంచి రావట్లా. సో వాళ్ళు థియేట్రికల్ రిలీజ్ మీద మొత్తం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ జనాలందరూ వాళ్ళు అప్పటికే ఓటీటీకి ఆల్మోస్ట్ వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఎలా మళ్ళీ బ్యాక్ థియేటర్ రప్పించాలనే క్వశ్చన్ ఇంతవరకు ప్రొడ్యూసర్స్ దగ్గర ఆన్సర్ లేదు. ఇదే వాళ్ళ దగ్గర ఉన్న చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇంకొక విషయం నడుస్తుంది. ఓల్డ్ ప్రొడ్యూసర్స్ వర్సెస్ న్యూ ప్రొడ్యూసర్స్. ఓల్డ్ ప్రొడ్యూసర్స్ ఏమో వాళ్ళ గ్రౌండ్ ని కాపాడుకుందామని చూస్తుంటే, న్యూ ప్రొడ్యూసర్స్ ఏమో వచ్చేసి హీరోస్ అందరినీ అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. విత్ హయ్యర్ రెమ్యూనరేషన్స్, విత్ హయ్యర్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏంటంటే తక్కువ టైంలో ఎలా మనీ మేక్ చేద్దామని చూస్తున్నారు. అదే ఓల్డ్ ప్రొడ్యూసర్స్ ఏమో సస్టైనబుల్ గా ఎలా బిల్డ్ చేయాలి ఎకో సిస్టమ్ అని చూస్తున్నారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ లో చాలా మంది ఓల్డ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలు తీయడం ఆపేశారు. బికాస్ దే నో మనం ఇది ఎఫోర్డ్ చేయలేము ఈ కాస్ట్ ని అని చెప్పేసి. ఈవెన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారిని చూడండి. ఇదివరకు ఎన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆయన ఫిల్మ్ ప్రొడక్షన్ ఆపేశారు. అండ్ కొత్తగా వచ్చిన మైత్రి మూవీస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు వచ్చారని కాదు, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళు, దే ఆర్ డామినేటింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళే ఇప్పుడు మేజర్ హీరోస్ తో సినిమాలు తీస్తున్నారు, వాళ్ళే మేజర్ ప్రొడక్షన్స్ వస్తూ అయ్యారు. అండ్ అదొక్కటే కాదు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ బడ్జెట్ చూడండి. ప్రతి సినిమా, ఒక్క సినిమా కూడా 100 కోట్లు తక్కువ తీయట్లేదు వాళ్ళు మిడ్ రేంజ్ ఫిల్మ్స్. సో ఎనార్మస్ గా అంత పెరిగిపోయింది మన కాస్ట్ ఆఫ్ బడ్జెట్ ఫర్ మూవీస్. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత యాక్టర్స్ రెమ్యూనరేషన్ అనేది చాలా పెరిగిపోయింది. కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే, ఒక సినిమా 1 ఇయర్ లో అవ్వాల్సిన 3-4 ఇయర్స్ అవ్వడం వల్ల యాక్టర్స్ కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు. బట్ అది పోస్ట్ కోవిడ్ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఏదో 1 or 2 సినిమాస్ అంటే ఆ రేంజ్ బడ్జెట్ లో ఆడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లు పెట్టి ఒక సినిమా 300 చేసిందంటే, అదే హీరోకి నెక్స్ట్ 300 చేయాలని గ్యారంటీ లేదు. అండ్ అది జరగదు కూడా ఏ బిజినెస్ లో. అలాంటిది హీరోస్ కూడా వాళ్ళు ఎక్కువ అడగడం అండ్ హోల్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం. ఒక మూవీలో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద బడ్జెట్ హీరో ఒక్క రెమ్యూనరేషన్ కి వెళ్తుందంటే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్ లో ఎక్స్పెన్సివ్ అయిపోయింది యాక్టర్స్ వల్ల. అండ్ దీని మొత్తానికి మలయాళం ఇండస్ట్రీ దగ్గర సొల్యూషన్ లేదు. సొల్యూషన్ లేక మాకు షట్ డౌన్ ఒకటే రైట్ థింగ్. ప్రస్తుతానికి సినిమాలు ఆపేసి ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మనం మాట్లాడుకుందాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అండ్ షట్ డౌన్ ఇది కొత్త అంటే కాదు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా దిల్ రాజు గారు ప్రొడక్షన్ కౌన్సిల్ తో మాట్లాడి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఆపేశారు. ఆల్మోస్ట్ ఒక 30 డేస్ షట్ డౌన్ చేస్తారు. కూర్చొని మనం కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, మన ప్లాన్ ఏంటి, మన ప్రమోషన్స్ ప్లాన్ ఏంటి, మొత్తం మాట్లాడుకుందాం, మనందరం సేవ్ అవుదాం అని చెప్పి. కానీ దాని నుంచి వచ్చింది ఏమీ లేదు. తర్వాత మళ్ళీ కొంతమంది అగైనెస్ట్ వెళ్ళారు. వాళ్ళంతా మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. మూవీస్ నడుస్తూనే ఉన్నాయి అండ్ అదే హై బడ్జెట్ లో వెళ్తున్నాయి కూడా. దాని నుంచి వాళ్ళకి వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏం లేదు. అండ్ ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఏమైనా ఫైనల్ రిజల్ట్స్ వస్తాయంటే నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ ఒక స్టాండ్ మీదకి రావాలి. కానీ అది రావడం చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది దే ఆర్ ఆల్రెడీ మేకింగ్ దిస్ హై బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ దే ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ దిస్ మనీ మూవ్మెంట్ గేమ్. ఒక ఇయర్ కి ఒక 3-4 పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే తీసేసి దాని నుంచే మొత్తం మనీ లాక్కోవాలి అనే స్కీమ్ లో ఉన్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ కూడా. వాళ్ళకి మనీ వస్తుంది, సో వాళ్ళు బయటికి రారు దీని నుంచి. కానీ మిగతా 99 ఫిలిమ్స్ ఏమవుతాయనేదే క్వశ్చన్ ఇక్కడ.
ఒకవైపు మలయాళం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏమో షట్ డౌన్ చేద్దాం అంటే, ఇంకోవైపు యాంథనీ పెరంబదూర్ గారు, ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ కేరళలో, ఆయన దీనికి షట్ డౌన్ సొల్యూషన్ కాదు అంటున్నారు. ఈవెన్ మనం షట్ డౌన్ చేసినా సరే దీనికి కూర్చొని మనం మాట్లాడకపోతే వచ్చేది ఏంటి? మన ప్లాన్ ఏంటి? కూర్చొని యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి తప్ప సినిమాలన్నీ ఆపేస్తే వచ్చేది ఏమీ లేదు. మన ఫిలిం హీరోస్ అందరూ కూడా వెళ్ళి పక్క స్టేట్లో చేసుకుంటారు, దానివల్ల మనకే లాస్ అని చెప్తున్నారు. ఇదొక అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చిన ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, హీరోస్ అనే వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ మోడల్లోకి రండి, మీకు అంత బడ్జెట్లు ఇచ్చి మీ ప్రొడక్షన్ కాస్ట్లు ముందే బేర్ చేయలేం, సో ప్లీజ్ ప్రాఫిట్ షేరింగ్ మోడ్లోకి రండి. వచ్చినప్పుడు మన సినిమా హిట్ అయితే ప్రాఫిట్స్ తీసుకుందాం, ఫ్లాప్ అయితే లాసెస్ మేక్ చేద్దాం, అందరం కలిసి లాస్ తీసుకుందాం. కానీ అందరు హీరోస్ దీనికి ఒప్పుకోవట్లా. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఎనార్మస్ బడ్జెట్స్ వల్ల కొంతమంది హీరోస్ ఒప్పుకుంటున్నారు, లైక్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఆర్ పవన్ కళ్యాణ్, ఇలాంటి ప్రభాస్, ఇలాంటి టాప్ హీరోస్ వాళ్ళు మనీ షేరింగ్ మోడల్లో ఉన్నారు. బట్ ఇంకా మిడ్ రేంజ్ హీరోస్ ఎవరు దానిలోకి రావట్లేదు. వాళ్ళకి మాకు అప్ ఫ్రంట్ పేమెంట్ చేయాల్సిందే అంటున్నారు. అలా చేయడం వల్ల ప్రతి మిడ్ రేంజ్ ఫిలిం 100 crores దాటిపోతుంది. అండ్ దీని ఫైనల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఒకే ఒక సొల్యూషన్, హీరోస్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక దాని మీదకి రావాలి. దే నీడ్ టు బిల్డ్ ఎ సస్టైనబుల్ బిజినెస్ మోడల్. సినిమా అనేది 1 year 2 years నడిస్తే సరిపోదు, లేదా 1 or 2 సినిమా ఇయర్స్ కి ఆడితే ఎప్పటికీ ప్రాఫిటబుల్ కాదు. సినిమా అనేది ఒక లాంగ్ రన్ లో ఆడాలి, లాంగ్ రన్ లో ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ ని జనరేట్ చేయాలి, ఎక్కువ రెవెన్యూ క్రియేట్ చేయాలి. ఆ రెవెన్యూ క్రియేషన్ అనేది కూడా ఒక సినిమా వల్ల జరగకూడదు. మల్టిపుల్ సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు అండ్ స్మాల్ సినిమాస్ మేజర్ గా ఆడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక షాకింగ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే, మూవీ ఇండస్ట్రీలో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ లో 60% ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారంట. మరి ఇంత బడ్జెట్లు ఎక్కడికి వెళ్తున్నాయంటే దాంట్లో 60% హీరోస్ కి వెళ్తున్నాయని చెప్పి ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మనం ఆల్మోస్ట్ 1000 కోట్లు ఉన్న ఇండస్ట్రీలో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో 60% ఆఫ్ ద వర్కర్స్ అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారంటే ఇది ఒక పెద్ద ఛాలెంజ్. దాన్ని అడ్రస్ చేయాల్సిందే డెఫినెట్ గా కూర్చొని. అండ్ ఫైనల్లీ, ఈ షట్ డౌన్ ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే, నాట్ రియల్లీ. షట్ డౌన్ ఇస్ నాట్ ఏ ఆన్సర్ దేనికి కూడా. అట్ ద సేమ్ టైం ఒక ఇష్యూ అయితే ఉంది, దాన్ని కూర్చొని వీళ్ళు అనలైజ్ చేసుకోవాలి అండ్ ఒక సస్టైనబుల్ మోడల్ బిల్డ్ చేయాలి. ప్రొడ్యూసర్స్ వాదన అయితే సినిమాలు ప్రస్తుతానికి ఆపేసి సొల్యూషన్ ఫైండ్ చేద్దామని ఉంది. కానీ మీరేమనుకుంటున్నారు? దీనికి ప్రొడ్యూసర్స్ సినిమాలు ఆపేయడమే సొల్యూషనా, లేకపోతే సినిమాలు బడ్జెట్లు పెంచి, మన టికెట్ రేట్లు పెంచి జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం ఇంకో సొల్యూషనా, లేదంటే హీరోల రెమ్యూనరేషన్స్ కట్ చేసుకొని దాని నుంచి ప్రొడక్షన్ కాస్ట్లు తగ్గించుకొని జనాలకు టికెట్ రేట్లు కూడా మోడరేట్ గా ఉంచడం బెస్ట్ సొల్యూషన్? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా సమోసా.